ఈరోజు అనంతపురం జిల్లా నందు నూతనంగా జిల్లా అధ్యక్షుడిని బంధం రమేష్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కమిటీలో చేర్పు మార్పులు, తర్వాత భవిష్యత్తులో కార్యాచరణలు ఏ విధంగా చేయాలనేది, తర్వాత మరీ ముఖ్యంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ ఈ అణగారిన వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గళమెత్తడానికే ఈ భారతీయ భీమసేన ముందుకు పోరాడాలని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్టీటీ ఎఫ్సిఆర్ఐ విషయం పైన ఈ కమిటీ సమావేశం తర్వాత ఇక్కడే అనంతపురం నడిబొడ్డునే మేము ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపు మన్నాటిలో జరగబోయే ఒక వికలాంగుల వేదిక నుంచి మన కొప్పలగొండ పుల్లన్న ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ కలెక్టర్ నందు జరగబోయే ఆ కార్యక్రమానికి ఈ భారతీయ భీమసేన పెద్ద ఎత్తున సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ రోజున భారతీయ భీమసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఓబ్లేసన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమము ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ అనే యొక్క ప్రోగ్రాం అనేది కలెక్టర్ ఆఫీస్ ముందు చేయడం జరిగింది. మళ్ళా 12వ తారీఖున ఆర్టీటీ సంస్థ అనేది ఎంతోమంది పేద ప్రజలకి, ఎంతోమంది వికలాంగులకి మన యొక్క జిల్లా ఎన్ని జిల్లాలు తీసుకున్నా అనంతపురం జిల్లా వెనకబడిన కరువు జిల్లాగా ఎంచబడింది. అలాంటి జిల్లాకి ఫాదర్ ఫెరారి గారు ఆనాటి కాలంలో కూడా వచ్చి మనకి సహాయం చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో కనీసం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అలాంటి దినాల్లో కూడా మనకి సహాయం చేసి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎఫ్సిఆర్ఐని బంద్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి ఆర్టీటీని మనందరి బాధ్యత కాపాడుకునే బాధ్యత మనందరి భుజాలపైన ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నా యొక్క విన్నపం ఒకటే చెప్తున్నాం. భారతీయ భీమసేన తరఫున ఆర్టీటీని కాపాడుకోవాలా. అలాగే భారతీయ భీమసేన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే దినాల్లో అణచివేయబడుతున్న మనకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళని ఎక్కడైతే దాడులు చేస్తున్నారో వాళ్ళకి మేము అండగా ఉంటాం. భారతీయ భీమసేన తరఫున ముఖ్యంగా ఎక్కడైతే మహిళల్ని ఈ యొక్క ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీ ఎస్టీలు కానీ మహిళలు కానీ ఇబ్బంది పెడితే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం. మీ యొక్క భారతీయ భీమసేన తరఫున అండగా ఉంటామని. జై భీమ్, జై భారత్.